ఇతరుల బ్రాహ్మణుల చేత నిందపడటం కాకుండా కేవలము కొంచెము బియ్యాన్ని తన జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ప్రసాదించాలనుకునేటువంటి కోరిక కలిగినటువంటి ఆ భక్తుడికి మరి పరమాత్మ పిలిచి ఇది ఆజ్ఞ చేశాడు. నువ్వు స్వయం పాకం చేయి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలువు, నీ నా అనే భేదం లేకుండా అందరికీ పెట్టు అని చెప్పాట. భాస్కరుడు ముందు తన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతున్నది అని సంతోషపడ్డాడు. ఎందుకంటే స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను సిద్ధంగా పెట్టడానికి ఉన్నానని అనుకున్నాడు. ఒక పక్క ఆనందం చెందాడు, మరొక పక్క దిగులు పడ్డాడు. ఇదేమిటి, మరి నాకు శక్తికి మించినది కదా ఇది, మరి ఇలాంటి కార్యాన్ని స్వామివారు నాకు అప్పజెప్పారు, మరి ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న కూడా వచ్చింది పాపం మొదలైనకి. సహజం కదండి, మనకు శక్తి లేని పనిని ఒక్కొక్కసారి మనం చేయమని వచ్చినప్పుడు ముందు టక్కమని మనకి ఆలోచన అటే పరిగెడుతుంది. అలాగే భాస్కరుడు కూడా సహజంగానే అలాగే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో భాగవత శ్లోకం చెప్పుకుందాం. ఈ సంఘటన ఎక్కడంటే, ఈ సంఘటనలో మనం ఒక భాగవత శ్లోకాన్ని పఠిస్తే మనకి చక్కగా అర్థమవుతుంది. సజ్జనుడికి ఆపదలు వచ్చినను రక్షణ లభించును. ఎవరికి? సజ్జనుడికి. అన్ని మంచి గుణాలు కలిగి, సత్వ గుణం కలిగి ఉండి అన్ని ధర్మకార్యాలు చక్కగా మంచి మార్గంలో నడిచేటువంటి ఆ సజ్జనుడికి ఎప్పుడైనా ఆపదలు వస్తే వారికి రక్షణ కలుగుతుంది. అటువంటి రక్షణ ప్రత్యేకంగా అతనికి ఎవ్వరునూ ఏర్పాటు చేయనవసరము లేదు. చాలా అద్భుతమైన విషయం. మరి అలా రక్షణ కలుగుతుందని ఒక మాట చెప్పడమే కాకుండా ఆ రక్షణ ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి ఏర్పాటు చేయాలంటే అవసరం లేదుట. అటువంటి రక్షణ ప్రత్యేకంగా అతనికి ఎవరు ఏర్పాటు చేయనవసరము లేదు. అతనికి సజ్జనత్వమే అతనిని రక్షించును. దుర్మార్గులకు స్వయముగా రక్షణ ఏర్పాటు చేసుకొనినను వాని పాప బుద్ధి చేత అతనికి శిక్ష పడును. చూసారా, దుర్మార్గులైనటువంటి వాళ్ళు అతనికి అన్ని ఐశ్వర్యంతో ఉన్నప్పటికీ, అతను ఎంతో రక్షణ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి పాప బుద్ధి చేత అతనికి శిక్షనే శిక్షించబడతాట. ఇది సజ్జనులకి దుర్మార్గులకి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్పినటువంటి, భాగవతంలో చెప్పినటువంటి శ్లోకం. ఇందాక భాస్కరుడు చెప్పినటువంటి సంఘటనలో అతను చాలా గురుభక్తి కలిగిన వాడు. గురుభక్తి కలిగిన వాడని చెప్పుకున్నాం కదా. మరి అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆయన తన కోరిక విషయ సుఖాల మీద పోవట్లేదు. కేవలం అన్నం పెడదాము స్వామికి అనే తప్ప, తన బాధ ఉంది, తనకు డబ్బులు లేవు, తన జీవితము సరిగ్గా లేదు, తన కుటుంబాన్ని వృద్ధి చేసుకుందామనేటువంటి ఆలోచన లేదు. మరి కేవలము ఆ పరమాత్ముడికి తను స్వయం పాకం ఇద్దాం అనుకున్నాడు. అందుకనే అతను ఎంతో గురుభక్తి కలవాడు అనడంలో మనకి ఎటువంటి సంశయం లేదు అనే విషయం గ్రహించాలి. కాబట్టి అలాంటి భాస్కరుడికి గురుభక్తి ఎంతో గొప్పదైనది. అతని పరిస్థితి తెలిసి కూడా ఆయన సద్గురువు పైన, దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి పైన అనన్యమైనటువంటి నమ్మకం ఉండుట చేత జరగబో దాని గురించి ఆలోచించక వంట చేసి మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి గురువాజ్ఞను శిరసావహించి భోజనం పెడదామని సిద్ధమయ్యాడు, ఆహ్వానించాడు. మరి మిగతా బ్రాహ్మణులందరూ కూడా ఈయన కనబడినప్పుడు అలా హేళన చేసేవారు కదా. మరి ఆ బ్రాహ్మణులందరూ ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాట. ఏమిటి ఈయన అసలు ఈయన రోజు వచ్చి ఇక్కడ తినిపోయేవాడు, ఇతనికి ఒక మనిషికి కూడా అన్నం పెట్టలేడు, మరి ఇవాళేంటి ఇంతమందిని పిలుస్తున్నాడు అని అందరికీ వాళ్ళకే ఆశ్చర్యం వచ్చింట. సరే, ఈయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన నువ్వు స్వయం పాకం చేయమన్నాడు, చేసి పెట్టుకున్నాడు ఆయన. అంతే. చూడండి ఎంత నమ్మకం ఉందో స్వామివారి మీద. ఆయన అందరినీ పిలువు అన్నారు, సిద్ధమయ్యాడు, ఆలోచన లేదు, గురువు మీద అంత అనన్య భక్తి ఉంది. ఆయన స్వయం పాకం చేయమన్నాడు, చేసి సిద్ధం చేసుకున్నాడు, అంతే. మరి ఎంతమంది వస్తాడు, ఇంతమంది చేస్తాడనేది ఏమీ అనుకోలేదు ఆయన. కేవలం గురువు ఆజ్ఞే, అదే నాకు బలం అని భాస్కరుడు సిద్ధమయ్యాడు. 4000 మంది పైన వచ్చారటండి భోజనానికి. చిత్రం. భాస్కరుడు పిలవంగానే 4000 మంది పైన వచ్చారు అందరూ. సరే, ఈలోగా ఏం చేశారంటే దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు భాస్కరుని పిలిచి
ఆయన ఏదైతే స్వయం పాకం చేశాడో దాన్ని తెప్పించుకున్నారు స్వామివారు. తెప్పించుకొని ఒక మంచి వస్త్రం తీసుకొని ఆ వస్త్రము ఆ భాస్కరుడు చేసినటువంటి స్వయం పాకం మీద కప్పారు దత్తాత్రేయ స్వామివారు. చూడండి, భక్తుడికి ఎంత లొంగిపోవటం అంటే ఇదే. పరమాత్ముడు లొంగిపోయి తన భక్తుని రక్షించడానికి సిద్ధమవుతాడంటే ఇదే. ఒక వస్త్రం కప్పేటండి స్వామివారు. తర్వాత దత్తాత్రేయ స్వామివారు మంత్రజలాన్ని తీసుకొని ఆ ఏదైతే ఆ వంట చేశాడో భాస్కరుడు, ఆ వంట పాత్ర పైన స్వామివారు స్వయంగా తన చేతితో చల్లారు. ఎంత గొప్ప విషయం అండి. భక్తుడిని ఎంతగా ఆయన భక్తుడి యొక్క యోగక్షేమాలను చూసుకుని భక్తుడి యొక్క బాధ్యతను భక్తుని రక్షించాలనే కాంక్షతో ఆయన ఎంతగా లొంగిపోయి ఆయన చేస్తున్నాడో ఒకసారి గమనిస్తే ఎంత ఆనందం కలుగుతుంది మనకి ఈ సన్నివేశం చూస్తే. మళ్ళీ ఏం చేశాడంటే భాస్కర్ని పిలిచాట. ఈ విధంగా నీళ్ళని చల్లిన తర్వాత, మంత్రజలాన్ని చల్లిన తర్వాత భాస్కర్కి ఏం చెప్పాడంటే స్వామివారు, నువ్వు చేసినటువంటి వండిన పదార్థాలన్నీ వేరొక పాత్రలో పెట్టుకొని తీసుకురా, అది వడ్డించమన్నట్ట. ఒక పాత్రలో స్వయం పాకం మీద వస్త్రం కప్పించారు, మంత్రజలాన్ని కప్పించి భాస్కర్ని పిలిచి అందులోంచి కొంచెం ఒక పాత్రలో తీసుకుని అది వడ్డిస్తూ వెళ్ళు అని చెప్పారట స్వామివారు. సరే, ఆయన చాలా కొద్దినం చేశాడు భాస్కరుడు పాపం. ఇక్కడ మర్చిపోవద్దు మనం, ఆయన శక్తానుగుణంగా కొద్దిగా చేశాడు. ఆయనకి ఎంత ఉందో అంత కొంచెమే చేశాడు. కానీ 4000 మంది వచ్చారండి. ఆయన గురువాజ్ఞ, గురువు మీద నమ్మకము, దృఢ విశ్వాసము, గురువు ఇచ్చిన హామీ అతని ఎటువంటిది, అతని వేరే ప్రశ్న లేకుండా సిద్ధపడ్డాడు. గురువు ఆజ్ఞను పాటించాడు. ఆయన చెప్పినట్టుగా స్వామివారు చెప్పినట్టుగా మరో గిన్నెలో పదార్థాలన్నీ తీసుకొని ఇంకా వచ్చిన అందరినీ పంక్తుల్లో కూర్చోపెట్టి వడ్డించడం ప్రారంభించాట భాస్కరుడు అందరికీ. బ్రాహ్మణులు ఎంతో ఆనందపడి తృప్తి చెందేంత దాకా అలా వడ్డన సాగుతూనే ఉందంటండి. చూడండి పరమాత్ముడి యొక్క లీల. చాలు చాలు అనేంత వరకు కూడా పెడుతూనే ఉన్నట్ట భాస్కరుడు. అన్నీ ఎన్నో పంక్తులు లేచాయి భోజనం పెడితే. స్వామి చెప్పినట్టు అందులోంచి కొంచెం తీసుకొస్తున్నాడు, పెడుతున్నాడు. స్వామి చెప్పినట్టు తెస్తున్నాడు, పెడుతున్నాడు. ఎన్ని పంక్తులు లేస్తున్నాయి. ఎంతోమంది ఆ గ్రామంలో ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చివరికి ఏ నీ నాని భేదం లేకుండా అందరూ వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్ళారు. ఏ ప్రాణికి కూడా ఆ రోజు ఉపవాసం చేయలేదటండి. స్వామివారి ప్రసాదం అలా ఉంది అక్కడ. వాళ్ళందరూ అంతమంది తిన్న తర్వాత కూడా ఇంకా అన్నం మిగిలిందంటండి. చిత్రం చూడండి స్వామివారి లీల. ఇంకా అన్నం మిగిలిందట. మరి ఆ మిగిలిన అన్నాన్ని కూడా జలచరాలకు కూడా ఇచ్చట ఆ భాస్కరుడు. అవి కూడా తిని ఆనందించాయి. అక్కడ ఊరు జనాలందరూ చూసి ఆశ్చర్యపోయేట, భాస్కరుడు ఏమిటి ఇంత గొప్పగా చేశాడు ఇదంత విషయం అని. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనది దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి భక్తుడు భాస్కరుడు యొక్క భక్తి మరియు కోరిక స్వచ్ఛమైనది. ఇది ముఖ్యమైన విషయం, భక్తితో కూడినది. ఎందుకంటే అటువంటి సజ్జనులకి, భాస్కరుడు లాంటి సజ్జనులకి ఆపదలు వచ్చినప్పుడు పరమాత్మ రక్షిస్తారు అనే దానికి నిదర్శనం ఇదే. అటువంటి వాళ్ళకి, సజ్జనులకి రక్షణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోనవసరం లేదు. అతని సజ్జనత్వమే అతనిని రక్షిస్తుంది అనేటువంటి విషయం ఈ భాస్కరుడి ఒక లీలలో మనం ఇప్పుడు ఇందాక భాగవతంలో చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా మనకి కనబడుతున్నది. తన భక్తుడి కోరిక స్వచ్ఛమైంది కాబట్టి, అది భక్తితో కూడుకుని ఉంది కాబట్టే దత్తాత్రేయుల స్వామి వారు స్వయంగా, శ్రీ నృసింహ స్వామి వారు స్వయంగా భాస్కరుని రక్షించుటకు సిద్ధపడ్డారు. తనపై అందరూ హేళన పరిహాసం చేసిందంతా కూడా తొలగిపోయేటట్టుగా లీలను ప్రదర్శించారు స్వామివారు. దీన్ని బట్టి పరమాత్మ అండ ఉంటే శక్తి లేని వారు కూడా కొండంత బలం ఆ పరమాత్ముని అని ఇస్తాడు అనే విషయం మనం గ్రహించుకోవాలి. ఇక్కడే ఇంకో చిన్న లీల ఉందండి. అంటే దత్త పరంపర చెప్పుకున్నాం కదా, దత్త పరంపరలో షిరిడి సాయినాథుల వారు కూడా దత్తాత్రేయుని యొక్క అవతారం అని మనం చెప్పుకున్నాం. దత్త అవతారాల్లో మొదటే షిరిడి సాయినాథుల వారి సచ్చరిత్ర కూడా ఒక చోటు వస్తుందండి. బాలాజీ అనే భక్తుడి యొక్క సంవత్సరకం సమయంలో నేవస్కర్ కుటుంబం వారందరినీ కూడా ఆహ్వానిస్తారు ఇట్లాగే భోజనానికి. ఇప్పుడు భాస్కరుడు ఏ విధంగా వాళ్ళ అందరిని పిలిచారు ఊరి జనాల్ని, ఇప్పుడు
ఈ మరి బాలాజీ సంవత్సరకాల సందర్భంగా నేవస్కర్ అనే కుటుంబీకులు వాళ్ళ బంధుమిత్రులను అందరినీ కూడా భోజనానికి ఆహ్వానించాడు. సంవత్సరికం కాబట్టి పిలిచిన వారి కంటే 3 రెట్ల మంది అధికంగా వచ్చారటండి అక్కడ. అయితే నేవస్కర్ భార్య ఆందోళన పడిపోయింది. అయ్యో మరి ఇంతమంది వస్తారనుకోలేదు, మరి మేము ఉండిందేమో కొంచెమే కదా అని ఏం చేయాలో తెలియక తన అత్తగారి దగ్గర పోయి చెప్పింది విషయం. మరి ఇంతమంది వచ్చారు ఎలా అని అడుగుతుంది. తన సంశయాన్ని తన అత్తగారికి చెప్పుకుంటుంది. అప్పుడు తన అత్తగారు చెప్తుంది మాట, నువ్వు ఇప్పుడు ఇందాక ఎలాగైతే స్వామివారు చేశారో, దత్తాత్రేయ స్వామివారు భాస్కర్ విషయంలో ఎలాగైతే చేశారో, ఈవిడ కూడా ఈ అత్తగారు కూడా ఏం చెప్తుందంటే తన కోడలికి, నువ్వేం భయపడకమ్మా, మనకు సాయి ఉన్నాడు, ఆయనే సాయి ప్రసాదం తల్లి, ఇది నువ్వు ఎందుకు చింతపడుతున్నావు, మనం చేసిందంతా కూడా సాయి ప్రసాదమే, వారే దీని బాధ్యత తీసుకుని రక్షిస్తారు, దీనిపైన ఒక వస్త్రాన్ని కప్పేసేసి బాబా ఊదిని వెయ్యమని చెప్పిందిట ఆ తల్లి. చూడండి అద్భుతమైనటువంటి విషయం. బాబా యొక్క ఊదిని ఆ వస్త్రం మీద వెయ్యి, అలాగే దాన్ని కప్పి ఉంచు, ఆ వస్త్రాన్ని తొలగించకు, అందులో నుంచి నువ్వు పదార్థాలు తీసుకుంటూ అందరికీ వడ్డిస్తూ పో, బాబాయే చూసుకుంటారని చెప్పింటారు. ఆ విధంగా చేయుట ద్వారా ఆ వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా భోంచేసి వెళ్ళారట. నేవస్కర్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి సంతృప్తిగా భోంచేసి వెళ్ళారట. చూడండి దత్తాత్రేయుల యొక్క పరంపరలో ఉన్నటువంటి లీలలన్నీ కూడా నామరూపాలు వేరు, వాళ్ళు చేసే లీలలు అద్భుతమైనటువంటి, అంటే మనబోటి వాడికి మనం వాదన చేస్తుంటాడు, ఇది దత్తాత్రేయుడా, ఇది కాదా, ఇది అవును, ఇది అవునా, ఇది కాదా అంటుంటాడు. సర్వం ఆయన పరమాత్మయ్య ఉన్నాడని చెప్పడానికి ఇదే రుజువు. భాస్కరుడి విషయంలోనూ అలాగే సాయిబాబా గారి విషయంలో. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి సంఘటనలోకి వెళ్తున్నామండి. 60 సంవత్సరాలు నిండిన గంగ అనే ఒక గొడ్రాలి గాన్గాపూర్లో ఉందిటండి. పిల్లలు లేరు ఆవిడకి, 60 సంవత్సరాలండి. అలాంటి గంగ కోరికను స్వామివారు ఎలా నెరవేర్చారు, అలాగే అశ్వత్థ వృక్ష పూజ మరియు దాని మహిమ గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. సోమనాథుడు అతని భార్య గంగ అనే దంపతులు ఉండేవారటండి. ఆ గంగకి 60 సంవత్సరాలు, పిల్లలు లేరు, ఆవిడకి పుత్రప్రాప్తి లేక నిరాశతో ఆ దంపతుల కాలం గడుపుతున్నారు. ఈ సంఘటనలు ఇందాక విప్రుడు కటిక దరిద్రుడైతే ఇప్పుడు పాపం తన బాధ తను ఉంటే చుట్టుపక్కల వాళ్ళు హేళన చేసేది ఇంకా పొడిచినట్టు అవుతుందనేది మనం గ్రహించాలి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒక పక్క పాపం ఆ దంపతులకి పిల్లలు లేరు అని అనుకుంటుంటే చుట్టుపక్కల జనాలు గొడ్రాలి అని పొడుస్తున్నట్టండి. జనాల యొక్క రీతి అలాగే ఉంటుంది, మనం గ్రహించాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనేటువంటి సంస్కారం లేకుండా ఇంకా వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇది కూడా మనం గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలు చేయకుండా మనం చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి తప్ప, లేకపోతే మౌనంగా ఉండేంత ఉత్తమోత్తమం ఇంకొకటి లేదు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయము. ఎవరిని హేళన చేయకూడదు, తక్కువగా చేసి మాట్లాడకూడదు. పరమాత్ముడు అంతా చూస్తూ ఉంటాడు, పరమాత్ముడి దగ్గర అంతా లిఖితమైపోతుంది మనం చేసినటువంటి ఇలాంటి తప్పులు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. మనకు చేతనైతే సహాయం చేయాలి తప్ప అలాంటి వాళ్ళని మనము హేళన చేయకూడదు. ఇక్కడ కూడా పాపం 60 సంవత్సరాలు నిండినప్పటికీ ఆ దంపతులకి పుత్రులు లేకపోవటం, వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే ఈ చుట్టుపక్కల జనాలందరూ కూడా హేళన చేశారటండి, గొడ్రాలి అని. పాపం ఆ గంగను హేళన చేయటం మొదలుపెట్టారు. ఆవిడ ఇంకా దుఃఖించింది పాపం ఈ విధంగా అంటుంటే. చివరికి గంగ తన విషయాన్ని తనకు పిల్లలు లేరు అని బాధతో, మరి అక్కడ యతీశ్వరులు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఉన్నారు కాబట్టి, ఆ స్వామివారు ఎన్నో లీలలు చూపించారు కాబట్టి ఆ స్వామి చరణాలను పట్టుకొని ప్రార్థిద్దామనుకుని ఆ తల్లి వచ్చింది. గంగ నృసింహ సరస్వతి కాడికి వచ్చింది, తన బాధను చెప్పుకుని శరణు వేడదామని వచ్చింది. ఆ గంగ ఆ యతీశ్వరులైనటువంటి దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి చరణాల మీద పడి శరణాగతి కోరింది. తర్వాత ఆ గంగ ఏం చేసిందంటే ప్రతిరోజు కూడా స్వామివారికి ఇలా సేవ చేస్తూ వస్తుంది. చెప్పదు అన్న మనసులో అన్న మాట, కానీ ప్రతిరోజు రావటం దత్తాత్రేయ స్వామి వారికి అనన్యంగా అనునిత్యం నీరాజనంతోనూ ఉపచారాలతో చేస్తూ సేవ చేసుకుంటూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచిందిటండి. మరి ఒకసారి నృసింహ సరస్వతి స్వామి వారు గంగని చూసి అడిగారట, అమ్మ నువ్వు నాకు ఇన్ని ఉపచారాలు చేస్తున్నావు కదా, గల కారణం ఏమిటి అని ప్రశ్న వేశారు. ఆ స్వామికి తెలియదని తెలుసు, వారికి సర్వజ్ఞుడు, ఇందాక బోళ్ళు
లీలలో చూసాం స్వామివారు వారి మనసులో ఉన్నది వారు గ్రహించి ఎలా చేశారనేది అనేక విషయాలు చెప్పుకున్నాం మనం. ఇక్కడ కూడా స్వామివారికి తెలుసు, కానీ గంగని ప్రశ్నించారు ఆయన. గంగ ఏం చెప్తుంది? స్వామివారి ఒకసారి ఒక చిన్న పరీక్షలాగా అడిగారు మామూలుగా, ఎందుకమ్మా నాకు ఈ ఉపచారాలు చేస్తున్నావు, దేనికి అని అడిగారు. అప్పుడు ఆ గంగ ఏముందో తెలుసా అండి, తనకు 60 సంవత్సరాలు నిండినా కూడా పిల్లలు లేరు స్వామి, నాకు నా మనసులో ఉన్నటువంటి ఆ వాంఛ కోరిక కనీసము వచ్చే జన్మలో అయినా సరే నెరవేర్చండి స్వామి. దత్తాత్రేయ స్వామి వారి గురు స్వామివారి చరణాల మీద పడి శరణు వేడుకుందంట తల్లి. ఇక్కడ గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే, ఆమె అన్ని ఉపచారాలు చేసినా తన మనసులోని మాటను బయట పెట్టక స్వామివారి చరణాలని నమ్ముకొని నీరాజనం చేస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ సేవ చేస్తుంది తప్ప స్వామివారు వారంత వారే అడిగినప్పుడు స్వామి నాకు పిల్లలు కలిగించండి ఈ జన్మలో అని అడగలేదు తను. చూడండి ఎంత ఓపిక ఉందో ఆ తల్లికి, గంగకి. ఏమంది, కనీసం వచ్చే జన్మలో అయినా స్వామి నాకు బిడ్డలని ప్రసాదించు తండ్రి అని పాదాల మీద పడి శరణ వేడిందిట ఆ గంగ. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి భాగవత శ్లోకం చెప్పుకోవాలి మనం. అదేమిటంటే, కర్మతంత్రుడగుచ్చు కమలాక్షు కొల్చుచు ఉభయ నియత వృత్తి నుండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లనన్ ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. ఇది భాగవత శ్లోకం. దీని అర్థం ఏమిటంటే అంటే, దుర్బుద్ధితో ఉన్నవారికి దారాపుత్రాదులతో పాటు సర్వ ఐశ్వర్యములు తొలగిపోవును. ఎవరికైతే దుర్బుద్ధి ఉందో వారికి దారాపుత్రాదులతో పాటు పుత్రులతో పాటు సర్వ ఐశ్వర్యాలు కూడా తొలగిపోతాయి. సద్గుణములతో జీవించు వారికి సకల ఐశ్వర్యములు నిలబడును. విష్ణు సేవ చేయు సజ్జనులకు అసలు చెడిపోవుట అనేదే ఉండదు. విష్ణు సేవ చేసే సజ్జనులకు అసలు చెడిపోవుట అనేదే ఉండదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. దత్తాత్రేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక అని చెప్పాం. ఈయన బ్రహ్మ, ఆయన విష్ణు, ఆయన శివుడు అని కదా. ఏ అవకాశాన్ని బట్టి ఆ సమయం వారు ఆ యొక్క విష్ణులాగా చూపిస్తున్నాడు, పరమేశ్వరులాగా చూపిస్తున్నాడు, సృష్టికర్తగా చూపిస్తున్నాడు విషయాన్ని మనం గ్రహించాలి. మరి గంగ శరణు వేడింది, 60 సంవత్సరాలైన నాకు వచ్చే జన్మలో ప్రసాదించు తండ్రి అని చెప్పింది. మరి అలాంటి సద్గుణములతో జీవించు వారికి సకల ఐశ్వర్యములు నిలబడటే కాకుండా విష్ణు సేవ చేయు సజ్జనులకు, మరి ఈమె విష్ణువునే కదండి సేవ చేసింది, సాక్షాత్తు నారాయణుడే కదా, దత్తుని యొక్క అవతారం నారాయణుడే. నారాయణుల అవతారంలో దత్తుడు కూడా వస్తుంది. మరి దత్తుడే కదండి శివుడు ఆయనే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. చాలా త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ రూపమైనది. మరి అలాంటి విష్ణు సేవ చేయ సజ్జనులకు అసలు చెడిపోవుట అనేది ఉండదు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే అండి, కర్మసూత్రాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. మానవులు తమ కర్మలను అనుభవించక తప్పదు, అనుభవించాల్సిందే. కర్మసూత్రాన్ని అనుభవించవలసిందే, తప్పించుకొనుటకు వీలు లేదు. అట్టి కర్మలను మాపుకొనుటకు తమ చిత్తమును శుద్ధి చేసుకుని శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ సేవించినచో లౌకిక జీవితముతో పాటు భక్తిమయ జీవితము ఏర్పడి ఆ 2 జీవితములను నిష్ఠగా ఆచరించు వారికి తప్పక కర్మ బంధములు సడలి భక్తి బలమగును. ఎంత అద్భుతమైన, అంటే కర్మసూత్రం అయితే మనకి ఉంది, ఆ కర్మసూత్ర ప్రకారం తప్పించుకొనుటకు వీలు లేదు అని ఇది ఒక ముద్ర. ఖచ్చితంగా దీన్ని తప్పించుకునేది అవకాశం లేనే లేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా దాన్ని తప్పించుకునే మార్గమే లేదు అనేటువంటి విషయం మటుకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళీ దానికి నివారణ కూడా చెప్తున్నారండి స్వామివారు. అట్టి కర్మలను మాపుకొనుటకు వారి యొక్క చిత్తమును శుద్ధి చేసుకుని, వారి మనస్సును శుద్ధి చేసుకొని శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ సేవించినచో, పరమాత్మను స్మరిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి. లౌకిక జీవితముతో పాటు
వారికి లౌకికంగా ఉన్నటువంటి లౌకికంలో ఉన్నారు కదండి, ఆ జీవితంతో పాటు కూడా భక్తిమయ జీవితం ఏర్పడుతుంది. అట్లాంటి వాళ్ళకి ఏర్పడి ఆ రెండు జీవితములు నిష్ఠగా ఆచరించే వారికి, అంటే లౌకిక పరంగా వాళ్ళు నిష్ఠగా ఆచరిస్తూ ఏది ఎరుక అని తెలుసుకుంటూ లౌకిక పరంగా వెళ్తుండు, తర్వాత భక్తిమయ జీవితం వాళ్ళకి ఏర్పడింది కదా, ఆ భక్తిమయ జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ఆ భక్తిమయ జీవితంలో నడిచే వాళ్ళకి, ఆ రెండు జీవితముల నిష్ఠగా ఆచరించే వారికి తప్పక కర్మబంధము నుండి విడిపడతారు, కర్మబంధం యొక్క సంకెళ్ళు తెగిపోతాయి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇక్కడ 60 సంవత్సరాలు నిండినటువంటి గంగ సద్గుణములతో జీవించినది. మనం ఇప్పుడు ఈ సంఘటన చూస్తే ఆమె అంత బాధపడుతున్నా, ప్రజలు హేళన చేస్తున్నా, నాకు స్వామి ఒక్కడే దిక్కు అని స్వామివారి చరణాలను పట్టుకుందే తప్ప, స్వామికి సేవ చేసుకుందే తప్ప, స్వామిని స్మరిస్తుందే తప్ప, స్వామిని నిత్యం ఆరాధిస్తుందే తప్ప, తన బాధను స్వామికి చెప్పుకోకుండా స్వామి అడిగేంత వరకు కూడా మౌనంగానే సహనంతో ఉంటూ తన దీక్షను మానకుండా సేవ చేసుకుందండి. సాక్షాత్తు ఆ నారాయణమూర్తి అయినటువంటి దత్తాత్రేయుల స్వామి వారి పాదాల మీద అనన్య శరణాగతి చెంది ఆమె సేవ చేసుకుంటుంది. స్వామివారే అడిగారు ఆమెని, ఎందుకు నాకు ఉపచారాలు చేస్తున్నావు తల్లి అని ఆయన విషయం గ్రహించారు. అటువంటి వాళ్ళు ఆ విష్ణుమూర్తి మరి ఇటువంటి కర్మబంధము, పూర్వజన్మ కర్మ ప్రకారము ఈ గంగకి పుత్రులు లేకపోవటం, ఆ కర్మ సంకెళ్ళుతో బంధింపబడినటువంటి ఈ గంగ అనే జీవి సంకెళ్ళని తెంపేయటానికి మరి సిద్ధంగా ఆయన ఉన్నారు అనే విషయం మనం ఈ శ్లోకం ద్వారా గ్రహించాలి. ఆవిడ ఈ జన్మలోనే నాకు పుత్రులు కావాలని కూడా అనలేదు, మరు జన్మలో అయినా కనీసం నా కోరిక తీర్చుని తండ్రి అని ఓపికతో అన్నటువంటి మాట ఆవిడ. అంతేగాని స్వామివారికి సేవ చేశాను కదా మరి ఇన్ని రోజులు, నాకు ఈ జన్మలోనే పుత్రుని కలిగించండి స్వామి అని కూడా అనలేదు ఆ తల్లి. స్వామి నిస్వార్థ బుద్ధితో ఆవిడ ఉంది, అట్లాంటి సద్గుణాలను పెంపొందించుకుంది ఆ గంగ. కనీసం వచ్చే జన్మలో అయినా కూడా నాకు సంతానం కలుగ చేయమని కోరింది. కనీసం వచ్చే జన్మలో అయినా సరే నాకు సంతానం కలుగ చేయించండి స్వామి అని వేడుకుందిట. అంటే స్వార్థముతో తనకి ఎటువంటి స్వార్థము లేదు. ఇక్కడే మళ్ళీ మనం సచ్చరిత్ర ఒకసారికి వెళ్తే సాయిబాబా గారి సచ్చరిత్రలో కూడా ఇలాంటి విషయమే ఒకటి ఉంది. ఎందుకంటే కర్మసూత్రం చాలా ముఖ్యమైనదండి. చాలామంది అంటుంటారు కర్మసూత్రము బట్టి మనం తప్పించుకోలేమురా అంటారు. ఎవరైనా బాధల్లో ఉంటారండి, ఉదాహరణకు చెప్తాను, చాలా బాధల్లో ఉన్నటువంటి కుటుంబీకుల దగ్గర పోయామనుకోండి, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు మనం వెళ్ళి కర్మను తప్పించుకోలేమురా అంటే వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. కర్మను తప్పించుకోలేవు, కర్మను చేసినట్టే చేయాలి, మరి కర్మని తప్పించుకోలేనప్పుడు నువ్వు ఎందుకు దేవుడిని పూజ చేస్తున్నావు, ఈ తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఎందుకు వెళ్ళి ఇక్కడ వెళ్తున్నావు అని అందరూ ప్రశ్నిస్తారు సామాన్యంగా. ముఖ్యంగా ఈ దైవాన్ని పూజించని వాళ్ళకి ఇది ఒక పెద్ద పట్టుకుంటారు ఇట్లాంటి విషయాలనే. వాళ్ళు నాస్తికులు, ఎక్కడ తప్పు చూపిద్దామనే వాళ్ళ యొక్క ఉద్దేశం. నువ్వు కర్మ భరించాలంటే మనకి దేవుడు ఎందుకయ్యా, నువ్వు దేవుడిని ఎందుకు పూజ చేస్తున్నావు, అది ఇది అనే మాటలు మాట్లాడతారు. కర్మసూత్రాన్ని కూడా తప్పించుకునేందుకు మార్గం ఇప్పుడు గంగ విషయంలో భాగవత శ్లోకం మీకు గురించి చెప్పాను. పూర్తిగా సజ్జనులకు విష్ణు సేవ చేయ సజ్జనులకు అసలు వారు చెడిపోవటం అనేది ఉండదు. ఖచ్చితంగా ఎటువంటి కర్మనైనా తప్పిస్తాడు పరమాత్మ అనే విషయం మనం గ్రహించుకోవాలనే విషయం తెలుసుకోవాలి.